హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య వేసిన ప్లాన్ ప్రకారం కనకం దుగ్గిరాల ఇంటికి వచ్చి స్వప్న శ్రీమంతం మా ఇంట్లోనే, దాని పుట్టింట్లోనే జరగాలి, ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తుంది కదా. ఇంకా రుద్రాని కళ్ళ ముందే కావ్య రుద్రానికి ఇచ్చిన 20 lakhs చెక్నైతే చించేస్తుంది. రుద్రాని రాహుల్ రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, నాకెందుకో డౌట్గా ఉంది మమ్మీ. ఈ మధ్య ఒక విషయం తెలుసుకున్నాను. తాతయ్యకి 5 లక్షలు బిల్ పే చేసింది క్యాష్గా పే చేశారంట, కంపెనీ అకౌంట్ నుండి పే చేయలేదంట అని అంటాడు రాహుల్. రాహుల్ మాటలు విన్న రుద్రాని అనుమానంగా ఫీల్ అవుతుంది. ఏంటి, కంపెనీ అకౌంట్ నుండి కాకుండా క్యాష్ పే చేశారా? ఎందుకు అలా చేశారు? రేయ్, ఏదో మనకి తెలియకుండా జరుగుతుంది, అది మాత్రం నిజం. కావ్య ఆ రోజు మేము అడిగిన వెంటనే లక్షలు ఇచ్చింది, కానీ ఈ మధ్య ఏ విషయంలో అయినా ₹1 కూడా జారటం లేదు. అంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, కనకంని నాకెందుకో కావ్య కావాలని పిలిపించిందేమో అనిపిస్తుంది అని అంటుంది రుద్రాని. అబ్బా, అనిపించడం ఏంటి మమ్మీ, అదే నిజం. నాకు వచ్చిందంటే డౌట్, నువ్వు చెప్పావంటే క్లారిటీ. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే నిజమే జరిగింది మోమ్ అని అంటాడు రాహుల్. అయితే నిజంగా అలా జరిగుంటే మనం ఒక అగ్గికి ఆజ్యం పోయాలి రా అని రుద్రాని స్వప్న దగ్గరికి వెళ్తుంది. స్వప్న చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రుద్రాని స్వప్న దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏడుస్తున్నావా? అవునులే, హ్యాపీగా రాయల్గా ఈ ఇంట్లో శ్రీమంతం జరుపుకోవాల్సిందానివి. రేపు మిడిల్ క్లాస్లా మీ కనకం పెట్టే ఒక చిన్న షిఫాను చీర, ఒక పండు కాయ కోసం అక్కడికి అందరూ వెళ్ళాలి, అంతే కదా అని అంటుంది రుద్రాని. మీకు చెప్పింది అర్థం కాలేదా? ఇదంతా మా ఆచారం అని మా అమ్మ చెప్పింది కదా, అలాంటప్పుడు ఎందుకు మైండ్ లేకుండా మాట్లాడతారు అని అంటుంది స్వప్న. మైండ్ లేనిది నాకు కాదు, నీకు. అయినా నువ్వు మీ అమ్మ కూతురువే కదా, చిన్నప్పటి నుండి శ్రీమంతాలేమైనా పుట్టింట్లో చేస్తారని ఎక్కడైనా విన్నావా? కరెక్ట్గా కావ్య నా చేతికి చెక్కు ఇచ్చినప్పుడే అక్కడికి కనకం వచ్చింది అంటే అర్థమేంటి? ఏదో జరిగిందనే కదా. ఖచ్చితంగా ఇది మీ అక్క కావ్యే ఇలా చేయించింది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, సరేనా అని అంటుంది. ఒక్కసారిగా డౌట్ వస్తుంది స్వప్నకి. ఏంటి మీరు మాట్లాడేది అని అంటుంది. అవును, నేను మాట్లాడేది నిజం. ఎందుకంటే నువ్వే ఆలోచించు, కావాలనే కావ్య మీ అమ్మని కలిసి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మని ఇక్కడికి వచ్చి కనకం వాళ్ళింటి ఆచారం అని చెప్పేలా చేసింది. కావాలంటే మీ అమ్మ కనకానికే ఫోన్ చేసి కనుక్కో, తనే నిజం చెప్తుంది అని రుద్రాని అక్కడి వెళ్ళిపోతుంది. స్వప్న కనకంకి కాల్ చేస్తుంది. హలో అమ్మా అని అంటుంది. హలో, ఏంటే? నేను చాలా హడావిడిగా ఉన్నాను, రేపు మీరు వస్తారు, అన్ని పనులు నేనే చేయాలి, చెప్పు ఏంటి అని అడుగుతుంది. అమ్మా, నేను నిన్ను అడుగుతున్నాను, నాకు నిజం చెప్తావు కదా అని అంటుంది. అబ్బా, నిజం చెప్పకపోవడానికైనా ఏముందే, చెప్పు ఏమడుగుతావు అని అంటుంది కనకం. అమ్మా, మన ఇంట్లో నా శ్రీమంతం చేయించాలనే ఐడియా నిజంగా పూర్వీకులదా, లేకపోతే కావ్య నీకు చెప్పిందా అని అడుగుతుంది స్వప్న. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కనకం. ఇదేంటి, ఎలా తెలిసిపోయింది? నేను అంతలా ఓవర్ చేసేసానా? లేదు, ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటుంది కనకం. అమ్మా, ఇప్పుడు నాకు కావాల్సింది నీ సైలెన్స్ కాదు, నీ సమాధానం. నా మీద ఒట్టేసి చెప్పు, నిజం చెప్పు. నువ్వు కావ్య చెప్తేనే ఇక్కడికి వచ్చావు కదా అని అంటుంది స్వప్న. నిజం చెప్పాలంటే అవునే, కావ్య ఇంటికి వచ్చి నేను ఇలా చెప్పాలని చెప్పింది, అందుకే వచ్చాను. కానీ అది ఇలా చేసిందంటే దాని వెనక ఏదో కారణం అనేలోపు ఇంకా స్వప్న కాల్ కట్ చేస్తుంది. హలో స్వప్న, ఇది ఆవేశం ఎక్కువ. ఇప్పుడు దీనికి నిజం చెప్పేశాను, ఒట్టేయించుకుంది కాబట్టి నిజం చెప్పేశాను. ఇప్పుడు ఏమంటుందో ఏంటో, భయంగా ఉంది అని భయపడుతూ ఉంటుంది కనకం. స్వప్న కోపంగా కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది.
స్వప్న కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య నిజం చెప్పు, అమ్మని నువ్వే పిలిపించావు కదా, చెప్పు అని అడుగుతుంది. స్వప్న, తెలిసిపోయింది కదక్క, ఇంకా ఎందుకు నా నోటితో చెప్పించాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. స్వప్న, నేను ఎందుకు ఇలా చేశాననే విషయాన్ని ఒక్కసారి నువ్వే ఆలోచించక్క, ఎందుకంటే కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేం కదా అని అంటుంది కావ్య. లేదు, అర్థమైంది, నాకు బాగా అర్థమైంది, నువ్వు కావాలనే ఇదంతా చేశావు. చూడు కావ్య, డబ్బు అనేది శాశ్వతం కాదని నాకు చెప్పావు. నీ చేతిలో డబ్బు వచ్చేసరికి అన్నీ నీకు నచ్చిన పనులే చేస్తున్నావు. ఎందుకు కావ్య నువ్వు ఇంతలా మారిపోయావని నేను అస్సలు అనుకోలేదే. డబ్బంటే ఇష్టం లేదని ఎందుకు అలాంటప్పుడు కబుర్లు చెప్తావు? నీకు డబ్బంటే ఇష్టం, నీకు నచ్చిందే ఉండాలి, నీకు నచ్చినట్టే అందరూ చేయాలి, నీకు నచ్చిన పనులే జరగాలి. ఇంత నియంతలా నువ్వు మారిపోతావని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను హ్యాపీగా రిచ్గా మన ఇంట్లో శ్రీమంతం చేసుకోవడం నీకు ఇష్టం లేదు, ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని అమ్మని పిలిపించి ఇలా ప్లాన్ వేశావు. నాకిప్పుడు నీ మనస్తత్వం అర్థమైపోయిందే. చూడు కావ్య, సంతోషంగా ఉండడం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, అంతేకాని నువ్వు చెప్పినట్టే నడుచుకోవాలి అని అందరూ భావిస్తే ఖచ్చితంగా అందరూ నీకు దూరం అయిపోతారు, ఇప్పుడు నాలాగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. అక్క అక్క అని అంటుంది కావ్య. అయినా వినిపించుకోకుండా అలా ఇంకా స్వప్న అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా అప్పుడే వచ్చిన అపర్ణాదేవి మొత్తం గమనిస్తుంది. గమనించి ఇంకా కావ్య దగ్గరికి వస్తుంది. కావ్య, స్వప్న చెప్పింది నిజమేనా? అంటే నువ్వు కనకంతో మాట్లాడి కావాలనే కనకాన్ని ఇక్కడికి పిలిపించావా అని అడుగుతుంది అపర్ణాదేవి. అవునత్తయ్య అని అంటుంది కావ్య. ఎందుకు కావ్య, ఎందుకు అందరికీ ఇంకా దూరం అవుతున్నావు? కావ్య, నువ్వు ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నావంటే నేను నమ్మను. నువ్వు ఇలా కఠినంగా ఉంటున్నావంటే దాని వెనకాల ఏదో ప్లాన్ ఉంది, ఏదో మీరు చెప్పుకోలేని బాధ ఉంది. అది నువ్వు రాజ్ మాకు చెప్పటం లేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. చెప్పు కావ్య, అసలు వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు అని అడుగుతుంది అపర్ణాదేవి. వద్దు, ఇప్పుడు అత్తయ్య గారికి నిజం తెలియకూడదు అని మనసులో అనుకుంటూ, అత్తయ్య గారు సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుసుకుంటారు, కానీ ప్రస్తుతానికి మాత్రం నేను ఇంట్లో అన్నీ పొదుపుగా ఉండాలనే ప్రయత్నిస్తున్నాను అని చెప్పి పాపం అక్కడి వెళ్ళిపోతుంది కావ్య. అసలు కావ్య ఇలా ఉంటుందంటే దానికి కారణం ఏదో ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అపర్ణ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. స్వప్న, దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కనకం వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంకా కనకం ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా కనకం అలా అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటుంది. స్వప్న, రావే రా అని అంటుంది. ఇంకా మొహం పట్టించుకోకుండా చాలా కోపంగా అలిగి పాపం లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న. ఇంకా అలా కనకం పాపం కావ్య వైపు చూస్తూ ఉంటుంది. కావ్య సైలెంట్గా ఉంటుంది. రాజ్ కావ్యతో, ఇదంతా నా వల్లే కదా కళావతి అని అంటాడు. లేదండి, ఇది మన సమస్య, అన్నీ ఉమ్మడిగా ఉండాలని తాతయ్య గారి కోరిక. తాతయ్య గారు అందరినీ కలిసి ఉండమని కోరుకున్నారు కాబట్టి మనం కూడా కలిసే ఈ అడుగు వేస్తున్నాం. మీరు నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇంకా కావ్య వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట రాజ్. ఇది ఇలా ఉండగా రుద్రాని మాత్రం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ శ్రీమంతంలో పెద్ద గొడవ పెట్టాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని. రాహుల్, మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదురా, ఎలా అయినా వీళ్ళ బండారం బయట పెట్టాలి. అసలు కావ్య రాజ్ ఎందుకు ఇలా ఉన్నారనే విషయాల్ని తెలుసుకోవాలి. ఈ శ్రీమంతంలో ఒక్కరు కూడా హ్యాపీగా ఇంటికి రీచ్ అవ్వకూడదు, అందరూ బాధపడుతూనే ఉండాలి. నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంక చూస్తూ ఉంటుందన్నమాట రుద్రాని. అప్పుడే ఇంకా కావ్యకి ఫోన్ కాల్ వస్తుంది. హలో మేడం, ఒక ప్రాజెక్ట్ అనేది ఇంకా వర్క్ కొంచెం పెండింగ్ ఉండిపోయింది మేడం, మీరు వస్తేనే ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది అని శృతి కాల్ చేస్తుంది. ఇంకా రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. ఏవండి, ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఆఫీస్లోనే మర్చిపోయామంట,
ఇప్పుడు వెళ్ళి మనం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, లేకపోతే మనకి జగదీష్ చంద్రప్రసాద్ గారు ఇచ్చిన గడువు అనేది ఇంకా ఇంకా డిలే అయిపోతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను అని అంటుంది కావ్య. కళావతి, జరిగేది మీ అక్క ఫంక్షన్ కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను కావాలంటే వెళ్ళొస్తాను అని అంటాడు రాజ్. అది కాదండి, డిజైన్స్లో కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేయాలి, వాటికి నేను మాత్రమే ఉండాలి, అందుకే నేనే వెళ్తాను అని కావ్య ఇంకా బయలుదేరుతుంది. కావ్య వైపు చూస్తూ ఉంటుందన్నమాట రుద్రాని. ఏంటి రాజ్, నీ భార్య ఎక్కడికి వెళ్తుంది? శ్రీమంతం తనకి నచ్చినట్టు, అదే కనకం వాళ్ళ ఫ్యామిలీకి నచ్చినట్టు ఇక్కడ జరిపిస్తున్నారు, ఇది కూడా తను కళ్ళతో చూడలేకపోతుందా? అలా వెళ్ళిపోతుందేంటి అని అడుగుతాడు రుద్రాని. అత్త, ఎందుకు ఎందుకు తన్ని అర్థం చేసుకోకుండా అన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఆఫీస్లో ఒక చిన్న వర్క్ ఉంది, అందుకే తను వెళ్తోంది అని చెప్తాడు రాజ్. అవునవును, అక్క ఫంక్షన్ కంటే ఇంపార్టెంట్ వర్క్, అందుకే వెళ్తుంది అంతే కదా అని అంటుంది రుద్రాని. రుద్రాని మాటలకి ఇంకా ఆలోచనలో పడుతుందనమాట స్వప్న. కనీసం కావ్య ఇంత ఘోరంగా మారిపోతుందని అస్సలు అస్సలు అనుకోలేదు. లేదు, కావ్యలో డబ్బు తీసుకొచ్చిన మార్పు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది స్వప్న. ఇంకా ఇందిరాదేవి వాళ్ళు కూడా ఆయన ఇంత అర్జెంటుగా కావ్య వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రాహుల్ కూడా కావ్యని ఫాలో అవుతాడు. ఈ కావ్య ఆఫీస్లో ఏం చేస్తుందో, అసలు ఎలాంటి పనులు చేస్తుందో నేను చూడాలి, అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని ఇంకా అలా రాహుల్ కూడా కావ్యని ఫాలో అవుతాడు. కావ్య ఆఫీస్కి రీచ్ అవుతుంది. శృతి, ఆ ఫైల్ ఎక్కడా అని అడుగుతుంది. మేడం, ఇదిగోండి మేడం అని పాపం ఫైల్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది శృతి. ఇంకా అలా అన్ని చేస్తూ ఉంటాడనమాట, అన్ని చేసి చూసుకుంటూ ఉంటుంది కావ్య. ఈ ఫైల్స్ అన్ని జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో ఈ డిజైన్ ప్రకారం ఈ మోడల్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వీలైనంత త్వరగా పంపించండి, ఒక్క నిమిషం ఈ డిజైన్ని కాస్త మోడిఫై చేయాలి అని పాపం అన్ని వర్క్ స్పీడ్గా చేస్తూ ఉంటుంది కావ్య. ఇంకా రాహుల్ ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది ఆఫీసర్స్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రీచ్ అవుతారు. మేడం, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. సార్, మీరేంటి ఇలా అని అడుగుతుంది కావ్య. మేడం, మీరు డిసెంబర్ లోపు కొన్ని ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది, బట్ మీరు ఆ ట్యాక్స్ని మిస్ చేశారు కాబట్టి మీకు నోటీస్ మేము సప్లై చేశాం. మీకు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కూడా మీరు ఆ నోటీస్కి తగిన రెస్పాన్స్ ఇవ్వలేదు, అందుకే డైరెక్ట్గా ఈ విషయాన్ని మీతో చెప్పడానికే మేము వచ్చాను మేడం అని అంటారు. ఒక్కసారిగా అదంతా విన్నా రాహుల్ అయితే షాక్ అయిపోతాడనమాట. ఏంటి, నోటీస్ ఇచ్చారా శృతి? ఈ విషయం మాకు చెప్పలేదే అని అంటారు. మేడం, సార్ ప్రాజెక్ట్లో పని ఈ విషయాన్ని మర్చిపోయాను మేడం, ఐఎమ్ సారీ మేడం అని అంటుంది శృతి. సార్, ఒక 10 days టైం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తాం. ఇదేంటి, కంపెనీ అకౌంట్ నుండి ట్యాక్స్ పే చేస్తారు కదా, వీళ్ళు డిఫాల్ట్ అవడం ఏంటి? అంటే కంపెనీ అకౌంట్లో డబ్బులు లేవా అని ఆశ్చర్యపోతాడు రాహుల్. సార్, ఇప్పుడు మా బ్యాంక్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు, ఒక 1 week తర్వాత పెనాల్టీతో కలిపి మేము ట్యాక్స్ పే చేస్తాం అని అంటుంది కావ్య. మేడం, మీకు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నాం, ఒక 1 week టైం ఇస్తున్నాం. మీది చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ 0 అయినా మీ దగ్గరికి వచ్చి మర్యాదగా మేము చెప్తున్నాం, మీరు ఇంకొక 1 week లోపు మా డ్యూస్ అనేవి క్లియర్ చేయకపోతే కంపెనీకి సీల్ వేస్తాం, ఈ విషయం గురించి ఆలోచించండి మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ ఆఫీసర్స్. ఒక్కసారిగా ఇదంతా విని రాహుల్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి, కంపెనీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదా? 0 బ్యాలెన్సా? అంటే ఈ డబ్బులన్నీ రాజ్ కావ్య తినేశారా? అందుకే ఈ విషయాన్ని అందరి దగ్గర దాచిపెట్టేసి డబ్బులు లేనట్టు కలరింగ్ ఇస్తున్నారా? అమ్మో, కావ్య గురించి తక్కువ అంచనా వేశాను, డబ్బులన్నీ వాడేసుకొని ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు చేస్తుందా? చెప్తా, ఈ కావ్య పని చెప్తా అని రాహుల్ ఇమీడియట్గా ఈ స్వప్న వాళ్ళ ఇంటికి, కనకం వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా శృతి, మేడం, మన కంపెనీకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు మేడం అని బాధపడుతూ ఉంటుంది. చూడు శృతి, నీలాగా లాయల్గా ఉండే ఎంప్లాయీస్ చాలా అరుదుగా ఉంటారు, నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఉంది. శృతి, కొన్ని విషయాల్ని మనం ఓపిక్గా చూడాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అయినా
జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ ఒక్కసారి ఓకే అయితే ఇంకా మనకి ఎలాంటి లోటు ఉండదు. ఆ నందగోపాల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత మనం నార్మల్ అయిపోతాం అని ఇంకా కావ్య తన వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రాహుల్ ఇంకా వెంటనే రుద్రాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. రే రాహుల్, ఏమైందిరా, ఎందుకంత హడావిడిగా ఉన్నావు అని అడుగుతారు ప్రకాష్. ఏం లేదు చిన్న మావయ్య, ఏం లేదు. మమ్మీ నువ్వు పక్కకి రా అని రాహుల్ పక్కకి తీసుకువెళ్తాడు రుద్రాణిని. రే, నీ గురించే ఎదురు చూస్తున్నాను, చెప్పు ఏమైంది అని అడుగుతుంది రుద్రాణి. ఘోరం ఘోరం జరిగిపోయింది మమ్మీ అని షాక్లో ఉండిపోతాడు రాహుల్. ఒరే పిచ్చోడా, నాకు చెప్తేనే కదరా అర్థమవుతుంది, త్వరగా చెప్పరా ఫుల్ అని అంటుంది రుద్రాణి. మమ్మీ నీకు ఒక విషయం తెలుసా, కంపెనీ అకౌంట్లో బ్యాలెన్స్ 0 అంట మమ్మీ. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీలో కోట్లు ఉండేవి, అలాంటిది ఇప్పుడు ఖజానాలో ఒక్కటంటే ₹1 కూడా లేదంట. అందుకే ఆ విషయం గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చారు. వారం రోజుల్లోపు ఇంట్రెస్ట్తో సహా కట్టకపోతే కంపెనీకి సీల్ వేస్తామని చెప్పారు. అన్ని డబ్బులు ఈ రాజ్ కావ్య ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు మమ్మీ, అయినా కంపెనీ బ్యాలెన్స్ 0 అయిపోవడం ఏంటి అని అంటాడు రాహుల్. ఒక్కసారిగా రాహుల్ మాటలు విని స్టన్ అయిపోతుంది రుద్రాణి. మమ్మీ మమ్మీ అని అంటాడు. ఇప్పుడు రే, నువ్వు నిజం చెప్తున్నావా, అసలు సరిగ్గానే విన్నావా, కంపెనీ అకౌంట్లో 0 ఉండడం ఏంట్రా అని అంటుంది. మోమ్, నువ్వు ఒక్కసారి షాక్ అయ్యావు, నేను 5-6 సార్లు షాక్ అయ్యి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ రాహుల్, మనం ఏదో అనుకున్నాం మమ్మీ, కావ్యకు కూడా డబ్బుపై ఆశ ఉండకుండా ఉంటుందా, అందుకే ఉన్న కోట్లు ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడేమో తన ఖర్చులు ఎక్కడ బయటపడతాయో అని రాజ్ దగ్గర కూడా మాట తీసుకొని మనెవ్వరికి తెలియకుండా చేసి ఇంట్లో డబ్బులన్నీ వాడుకుంటుంది మమ్మీ అని అంటాడు రాహుల్. ఈ విషయం అస్సలు మనం ఊరుకోకూడదురా, అస్సలు ఊరుకోకూడదు. రాని, ఆ కావ్య రాని, చెప్తాం అని ఇంకా అలా ఎదురు చూస్తూ ఉంటుంది రుద్రాని, కావ్య ఎప్పుడు వస్తుందా అని. ఇది ఇలా ఉండగా స్వప్న శ్రీమంతం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్వప్నతో అలా అందరూ వచ్చి పాపం పసుపు కుంకుమ రాసి ఇంకా కనకం వాళ్ళ ఇంటి చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి కానీ ఆశీర్వదిస్తూ ఉంటారనమాట. స్వప్నని హ్యాపీగా ఉండాలి, మంచి బిడ్డని జన్మనివ్వాలని చెప్పి ఇంకా అలా అందరూ విష్ చేస్తూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ వెళ్తూ ఉంటారు. స్వప్న మాత్రం డల్గానే ఉంటుంది. రుద్రాని, ఏంటి స్వప్న, మీకు ఒక విషయం చెప్పాలి. పుట్టింట్లో మీ పూర్వీకులకు ఒక ఆచారం ఉన్నట్టు మా దుగ్గిరాల ఇంటికి కూడా ఒక ఆచారం ఉంది. మీరు ఎలా శ్రీమంతం చేసినా మాకు అవసరం లేదు, కానీ మా తరపునే ఒక పట్టు చీర మాత్రం కాబోయే తల్లికి మేము పెట్టాలి, శ్రీమంతం చేస్తున్న అమ్మాయికి పెట్టాలి. ఎక్కడ ఆ మహారాణి గారు వస్తే ఆ విషయం గురించి మాట్లాడతాను అని అంటుంది రుద్రాని. అప్పుడే ఇంకా కావ్య ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా కావ్య వైపు అపర్ణాదేవి, నిదాంజలక్ష్మి, ప్రకాష్, సుభాష్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. రాజు కూడా పాపం అలా జాలిగా చూస్తూ ఉంటాడు కావ్య వైపు. ఏమైంది, ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు కావ్య, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాము. సరే, నువ్వు ఎలాగో ఇక్కడే జరగాలని శ్రీమంతాన్ని సింపుల్గా కానిచ్చేశావు, కానీ ఒకటి మాత్రం నిజం, పుట్టింటి తరపున శ్రీమంతం జరిగితే అత్తింటి తరపున ఖచ్చితంగా ఒక పట్టు చీర పెట్టాలి. ఆ పట్టు చీరకు సంబంధించిన ఖర్చు 2 లక్షలు. 2 లక్షలు విలువైన చీరని నువ్విప్పుడు కొనాలి. వేవు, చెక్కివు, ఇప్పటికిప్పుడు కొని తీసుకొస్తాను అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అయినా మా ఇంట్లోనే శ్రీమంతం జరుగుతున్నప్పుడు చీరెందుకు అంత కాస్ట్లీది, ఈసారి మా అమ్మ పెట్టిన చీరే అని అంటుంది కావ్య. ఏంటి కావ్య, కనీసం అక్కడ ఫంక్షన్ కూడా జరగనివ్వలేదు, ఇప్పుడు నాకు చీర కూడా పెట్టనివ్వవా అని అంటుంది స్వప్న. అక్క, నేను అలా అనలేదు, కానీ ఇప్పుడంత కాస్ట్లీ చీర అని అంటుంది కావ్య. నేనేమి నువ్వు బొమ్మలేసుకొని మట్టి పిసుక్కొని వచ్చిన సంపాదన అడగట్లేదు కావ్య, మేము అడిగేది మా నాన్నగారు సంపాదించిన దుగ్గిరాల సీతారామయ్య గారు నీకు అప్పచెప్పిన ఆస్తి, ఆ ఆస్తిలో భాగమే అడుగుతున్నాం. లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళం,
ఒక 2 లక్షలకు కూడా నీ దగ్గర అడగాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు 2 లక్షలు ఇస్తావా ఇవ్వవా అని అంటుంది రుద్రాని. లేదు, నేను ఇవ్వలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఓసే కావ్య ఆగవే అని అంటుంది కనకం. ఒక్కసారిగా కావ్య ఆగిపోతుంది. ఎందుకని ఇలా అందరినీ బాధ పెడుతున్నావు? అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది కనకం. కన్న తల్లివైన నీకే అర్థం కాకపోతే మాకేం అర్థమవుతుంది? చెప్పు కావ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది అపర్ణాదేవి. అమ్మా కావ్య, 2 లక్షలే కదా, మనం ప్రెగ్నెంట్గా ఉన్న వారిని బాధ పెట్టకూడదు, ఇచ్చేమ్మా అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, మీరందరూ నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఆ డబ్బులు ఇవ్వలేను అని అంటుంది కావ్య. ఎందుకు ఇవ్వలేవే అని అంటుంది స్వప్న. నేను అని ఆగిపోతుంది పాపం కావ్య. ఆగండి, నేను చెప్తాను. తను ఎందుకు డబ్బులు ఇవ్వలేదో చెప్పమంటారా? ఎందుకంటే కంపెనీ అకౌంట్లో బ్యాలెన్స్ 0 కాబట్టి అని అంటుంది కావ్యతో రుద్రాని. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఈ విషయం ఈవిడికా తెలిసింది అని షాక్లో ఉండిపోతుంది కావ్య. ఏంటి ఈ విషయం నాకెలా తెలిసిపోయింది అని బాధపడుతున్నావా, భయపడుతున్నావా? అర్థమైపోయింది. చూడండి, నేను చెప్పేది సత్యం. కావాలంటే రాజ్ని కావ్యని అడగండి. కంపెనీ అకౌంట్లో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసి వీళ్ళ దుబారా ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు ఖజానా ఖాళీ అని చెప్పి అందరినీ స్ట్రిక్ట్గా ఉండమని చెప్తుంది. ఖజానాలో 20 కోట్లుండాలి. ఆ 20 కోట్లని దుబారాగా ఖర్చు చేసేశారు వీళ్ళిద్దరూ. చెప్పండి, ఎందుకు కంపెనీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని దుబారాగా ఖర్చు పెట్టి మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి మా నోరు కట్టేసి మాకు ఇంతలా అవమానింపచేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది రుద్రాని. నువ్వు మాట్లాడేది నిజమేనా అని అంటుంది ధాన్యలక్ష్మి. అవును ధాన్యలక్ష్మి, నేను మాట్లాడేది పచ్చి నిజం. కావాలంటే రాజ్ని అడగండి. ఏంటి రాజ్, నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటైనా తప్పుందా చెప్పు అని అడుగుతుంది రుద్రాని. లేదు, అత్త చెప్పింది నిజమే అని అంటాడు రాజ్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అంటే ఆఫీస్ డబ్బులన్నీ అయిపోయాయి కాబట్టి కావ్య ఇంత కఠినంగా ఉంటుంది. కావ్య, అసలు ఏం జరిగిందమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి. ఏంటమ్మా అంత మెల్లగా అడుగుతున్నావు? ఎందుకంటే వాళ్ళు ఖర్చులు పెట్టుకొని ఆ ఖర్చుల్ని మన మీదకి తోసేశారు. ఇదంతా ఈ కావ్య వల్లే జరిగింది అని అంటుంది రుద్రాని. ఇన్నాళ్ళు కావ్య అంటే ఇంటి బాధ్యతలే అనుకున్నాను. తనకు సంబంధించిన డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టి ఇంత నాటకాలు వేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు మా డబ్బు మాకు లేకుండా చేసింది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏది ఏమైనా మా ఆస్తి మాకు రావాల్సిందే. ఈ విషయంలో మేము వెనక్కే తగ్గం. చూడు కావ్య, నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. ఖచ్చితంగా మాకు నువ్వు డబ్బులు ఆస్తులు పంచేసి ఇవ్వాలి. మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి, మా డబ్బులు మేం ఖర్చు పెట్టుకుంటాం అని అంటుంది ధాన్యలక్ష్మి. కరెక్ట్గా చెప్పావు ధాన్యలక్ష్మి. నువ్వేమో కోట్లకి కోట్లు ఖర్చు చేసుకుంటూ ఉంటే మేము నీ దగ్గర లక్షలు చిప్ప పట్టుకొని అడుక్కోవాలా? అంత కర్మ మాకు పట్టలేదు. వెంటనే ఆస్తిని ముక్కలు చేయండి అని అంటుంది రుద్రాని. షటపత అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని. ఏం తెలుసని, కళావతి గురించి ఏం తెలుసని మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? చూడు కళావతి, ఇప్పుడు కూడా మన నిజం దాచిపెడితే నువ్వు ఇంకా అవమానాలు పడుతూ ఉంటావు. నువ్వు అవమానాలు పడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను. ఎందుకంటే మా తాతయ్య కోసం నువ్వు ఎంతగానో అవమానాలు భరించావు. ఇప్పుడు ఇంకా అవమానాలు భరిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, అందరూ వినండి. అసలు కళావతి అంత కఠినంగా ఎందుకుందో తెలుసా? ఆ బ్యాంకులో ఉన్న 20 కోట్లు ఎందుకు వెళ్ళిపోయాయి మీకు తెలుసా? తాతయ్య గారు ఒకరికి మాటిచ్చారు. 100 కోట్లు వాడు యగనామం పెట్టి వెళ్ళిపోయాడు. వాడికి సంబంధించిన అప్పు కట్టడానికి కళావతి బ్యాంకర్స్ని బ్రతిమలాడి ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తామని మాట తీసుకొని ఆ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాం. అప్పటి నుండి కఠినంగా ఉంటున్నాం. అంతేకాని కళావతి ఏమీ దుబారా ఖర్చులు చేయలేదు అని అంటాడు రాజ్. ఇంకా ఒక్కసారిగా రాజ్ నోట్లోండి విని షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.